వింటున్నారు కదండి, ఎంత ప్లెజెంట్గా ఉందో కదా. మన కిచెన్లోకి ఒక కొత్త వస్తువు అయితే తెచ్చుకున్నానండి. దానివల్ల ఎన్ని ప్రయోజనాలు అవన్నీ కూడా చెప్తూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ చేసుకున్న బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్ బాక్స్, దాంతోపాటు మధ్యాహ్నం లంచ్లో కావలసిన 2 టేస్టీ కర్రీస్, ఇవి 2 కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందైతే ఏమేమి రెసిపీస్ చేస్తున్నాను అనేది చెప్పేస్తానండి. ముందుగా అయితే పొంగనాలు వేస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ కోసం. అలాగే చట్నీ వచ్చేసరికి అల్లం పచ్చడి ఉన్నది, ఇంకా దాన్ని అలాగే కొబ్బరి పచ్చడి నేను చేశానండి, అది కూడా ఉన్నది కొంచెం, ఇంకా అవి అయితే సరిపెట్టేస్తాను. అలాగే పిల్లలకి పాలు, కాఫీ, టీలకి అయితే పాలు పెట్టేశాను. ఒక పక్కన లంచ్లోకి వచ్చేసరికి రైస్, ఇంకా కర్రీ వచ్చేసరికి ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి. పొంగనాల్లో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కాస్త మునగాకు, జీలకర్ర, సాల్ట్ వేసేసి బాగా కలిపేసి ఇవి నిదానంగా ఒక పొయ్యి మీద అయితే పొంగనాలు వేసేస్తున్నాను. ఇలా 4 రకాల ఐటమ్స్ని 4 పొయ్యిల మీద టక్టకా చేసేసుకుంటున్నానండి. ఎంత చేసుకున్నా చాలా టైం అయితే కిచెన్లో ఉండాలి. అందులో మనకి కటింగ్, ఇవి వండడం, క్లీనింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా కాబట్టి కిచెన్లో ఎంతసేపు ఉన్నా సరే బోర్ కొట్టకుండా ఉండడం కోసం నేను ఈ టేప్ అనేది మీకు ముందు వినిపించాను కదండి, అది తెప్పించుకున్నాను అనమాట అమెజాన్ నుంచి. దానివల్ల ఎందుకు ఎన్ని ఉపయోగాలని చెప్పేది మీకు ఇప్పుడు చెప్తానండి. ఉదయం లేవగానే ముందు చేసే పని ఏంటంటే ఫోన్ తీసుకొని ఫోన్లో ముందు ఏదైనా ప్రవచనం కానీ భక్తి గీతాలు కానీ పెట్టి ఆన్ చేసేసి ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉంటానండి. అయితే ఇక్కడ వచ్చిన తంటాలన్నీ ఏంటంటే ఫోన్ వల్ల మనకి సడన్గా ఛార్జింగ్ అయిపోతుంది, లేదంటే మధ్యలో ఏదైనా ఫోన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటనుకున్నారు, యాడ్స్. ఆ యాడ్స్ ఏంటంటే మళ్ళీ స్కిప్ చేసేదాకా మళ్ళీ యాడ్ ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఇంకోటి ఏంటనుకున్నారు, అసలే మనం వీడియోస్ అవి తీస్తాం కదా, ఈ వీడియో తీసినంతసేపు మళ్ళీ అది ఆఫ్ చేయడం, వీడియో ఇక్కడ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ అది ఆన్ చేయడం, ఇలా ఒక చేతితో అస్తమాను ఫోన్ పట్టుకోవడమే అవుతుందండి. ఇలా కాకుండా ఫోన్కి రెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే ఎలాగూ మనం వీడియో తీయడం కాడి నుంచి ఎడిటింగ్ చేయడం, అప్లోడ్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదా, కాబట్టి ఫోన్ ఎక్కువగానే వాడుతున్నాము. అలా మనం ఫోన్ తప్పనిసరిగా చూడాలి, యూట్యూబర్స్ కాబట్టి అది చేసే పని చెయ్యాలి కాబట్టి. అలా కాకుండా మధ్యలో మళ్ళీ ఇవి కూడా మనం చేసేటప్పుడు ఫోన్ ఎక్స్ట్రా చూసినట్టు అవుతుంది కదా, దాని మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది. ఇంకా అస్తమాను ఛార్జింగ్ పెట్టుకోవాలి, ఛార్జింగ్ పెట్టి ఫోన్ వాడకూడదు. ఇంక ఇలా కాకుండా ఫోన్కి కాస్త రెస్ట్ ఇవ్వాలి, నాకు అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ వాడాలి అని నేను ఏం చేశానంటే ఈ టేప్ మీకు వినిపించాను కదండి ఫస్ట్, అది మా వారు అమెజాన్లో చూసి ఇది చాలా బాగున్నది చూడు, చక్కగా మార్నింగ్ నువ్వు పెట్టుకుంటే చక్కగా డిస్టర్బెన్స్ అనేది ఉండదు అని చెప్పి అన్నారండి. ఇంకా అది చూడగానే నాకు బాగా నచ్చింది. వెంటనే అది నేనైతే అమెజాన్లో నేను పెట్టానండి. చక్కగా వచ్చింది. అది ప్లే అవుతుంటుంటే అసలు ఎంత పని చేసినా కూడాను అలుపు సలుపు ఉండలేదండి. చక్కగా ఇక్కడ వంట అయిపోగానే మళ్ళీ అక్కడ మనం పూజ గదిలోకి వెళ్ళి చక్కగా ఆ మంత్రం వింటూ మనం పలుకుతూ కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు. బాగుందండి. ఇలా నాకు చాలా నచ్చింది అదైతే, అందుకని చెప్పి మీకు అది నేను వినిపించాను, ఇప్పుడు చెప్తున్నాను కూడా. ఎందుకంటే నాలా ఎవరైనా చక్కగా ఎక్కువ ఫోన్ వాడేవాళ్ళు మాత్రం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం చక్కగా ఇలా చేసుకోవచ్చండి. అలా ఏంటంటే ఫోన్కి ఛార్జింగ్ పెట్టేది కూడా తక్కువ అవుతుందండి. ఎందుకంటే ఎలా లేదన్నా మనం మార్నింగ్ 3 అవర్స్ ఈజీగా ఉంటామండి కిచెన్లో వంట చేస్తూ, బ్రేక్ఫాస్ట్ చేస్తూ, ఏదైనా ఇంకో పని చేసుకుంటూ కదా. ఆ 3 అవర్స్ కూడా ఫోన్లో మనకి ప్రవచనాలు ఇవన్నీ వినాలి అని అంటే కనుక ఫోన్ హీట్ ఎక్కడం కూడా అవుతుంది, దానివల్ల హ్యాంగ్ అవుతుంది తొందరగా. కాబట్టి ఇలా కాకుండా మనకి అవసరమైనప్పుడు మాత్రమే ఫోన్ మాట్లాడుకోవడానికి కానీ వీడియో తీసుకోవడానికి కానీ చేస్తే దాని తర్వాత మిగతా టైం అంతా కూడా మనం దాంతోనే స్పెండ్ చేస్తాం కాబట్టి టేప్తోని మనకి పని కూడా తొందరగా అవుతుందండి. అది నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటనుకున్నారు, ఫోను ఎక్కువగా చూడటం వల్ల మెడ నొప్పి, దాని తర్వాత కళ్ళజోడు సైట్ కూడా ఎక్కువగా వస్తుందండి. దానివల్ల మనకి ఇంకొకటి రేడియేషన్, ఇది కూడా మనకి ఎక్కువగా చూడటం వల్ల బ్రెయిన్కి కూడా అంత మంచిది కదా అంటున్నారు. కాబట్టి ఇంకా యూట్యూబ్ చేసే వాళ్ళకైతే కనుక తప్పదండి, ఇంకా అదే కదా ఆప్షను. లేని వాళ్ళు కూడాను అనవసరంగా చూడకుండా అస్తమాను ఏవేవో రీల్స్ అవి చూడకుండా మిగతా టైం అంతా కూడా కొంచెం మనం పని మీద శ్రద్ధ పెట్టుకునేటట్టుగా చేసుకుంటే కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి చెప్తున్నానండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పొంగనాలండి, చూసారా ఎంత చక్కగా వచ్చినాయో. అల్లం పచ్చడి అండి, ఇది మీకు వీడియో పెట్టాను ఆల్రెడీ నేను. అలాగే ఇంకా కాఫీ, టీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ముందు కాఫీ తాగడం, టీ తాగడం అలాంటివి హెల్త్కి అస్సలు మంచిది కదండి. ఉదయం పూట వీలైతే
వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు, లేదు అంటే కనుక ఆ చల్లని వాటర్ని 1 లీటర్ నీళ్ళు తాగుతూ చక్కగా మన పని మనం చేసుకుంటూ డైలీ కాకపోయినా వారంలో 2-3 సార్లు అయినా సరే బ్లూ టీ అనో, గ్రీన్ టీ అనో, లేదంటే అల్లం మరిగించిన నీళ్ళు, జీలకర్ర మరిగించిన నీళ్ళు, లేదంటే మునగాకు మరగబెట్టిన నీళ్ళు, ఇలా ఏదో ఒకటండి కంపల్సరీ ఒక కషాయం లాగా, డిటాక్షన్ లాగా తీసుకుంటే కనుక మనకి ఇమ్యూనిటీ పవరు పెరుగుతుందండి. అది చాలా మంచిది హెల్త్కి అయితేనే. అది మనం కరోనాలో ఎక్కువగా పాటించేవాళ్ళం అండి. మార్నింగే డిటాక్షన్ తాగేవాళ్ళం. కానీ దాని తర్వాత మళ్ళీ అశ్రద్ధ అయిపోయిందండి కదా ఆరోగ్యం పట్ల. ఇంకా మెయిన్ కాఫీ టీలకే ప్రిఫరెన్స్ ఇవ్వడం మొదలెట్టాం. ఏదైనా అప్పటికప్పుడే అనుకుంటామండి, మళ్ళీ దాని తర్వాత మర్చిపోతాం, అంతే కదా జనరల్గా. ఇంక ఇదిగోండి మధ్యాహ్నం భోజనం టైం వచ్చేసరికి మాకు 1-1:30 అలా అవుతుంది. ఇంకా నేనైతే 11:30కి అలాగా మళ్ళీ మధ్యాహ్నం లంచ్లోకి కర్రీస్ అయితే చేస్తున్నానండి. ఇంకా ఇవే కాస్త ఎక్కువగా చేసేస్తే నైట్కి కూడా ఉంటాయి, ఏమైనా తక్కువ పడితే చేస్తానండి. ఇప్పుడు నేను ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను, టమాటా వేసి ఇగురైతే వేస్తున్నానండి. దాంతోపాటు ఒక మంచి టేస్టీ కర్రీ, నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళకైతే కనుక ఇంకా ఇష్టపడతారండి. ఎండు రొయ్యలు ఎందులో వేసుకున్నా మంచి స్మెల్ వస్తుంది కదా. ఆ ఎండు రొయ్యలతోటి తెలగపిండి కర్రీ అండి. తెలగపిండి అంటే మనకి గానుగా ఆడించుకున్నప్పుడు నువ్వులు ఆడిస్తాం కదండి. నువ్వులు ఆడించిన తర్వాత వచ్చిన ఆ పిండిని, ఆ చెక్కని, ఆ వేస్ట్ పిప్పుని తెలగపిండి అంటమాట. అది మనకి గానుగా ఆడించుకున్న దగ్గరికి వెళ్తే కనుక తెలగపిండి అని అడిగితే ఇస్తారు. కిరాణా షాపుల్లో కూడా దొరుకుతుంది అనుకోండి. ఇంకా అది ఆషాఢ మాసంలో మనకి మునగాకు వేసి వండుకుంటారండి జనరల్గాను. శాస్త్రానికి సంవత్సరానికి ఒకసారైనా సరే తెలగపిండి మునగాకు కూర వండుకొని తినాలి అని చెప్పేసి. గోరింటాకు ఎలా పెట్టుకుంటాము అలా అన్నమాట. అలాగే ఇంకా ఇక్కడ నేను ఇదిగోండి చూపిస్తున్నాను కదా, దీన్నే తెలగపిండి అంటామండి. ఇలాగా ప్యాకెట్లలాగా తెచ్చి పెట్టుకొని డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి పురుగు గట్ట పట్టకుండా చక్క ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఎన్ని రోజులైనా మనకి నిల్వ ఉంటుందన్నమాట. అయితే ఎండ్రేలు కొన్ని 1-2 గుప్పిళ్ళు తీసుకొని నీటిలో నానబెట్టేశానండి. అలాగే తాలింపు అయితే వేసాను. తాలింపు వేసిన తర్వాత ఈ ఎండు రొయ్యలు బాగా నానిన తర్వాత 4-5 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. అందులో ఇసుక ఉంటుందన్నమాట, సన్నటి ఇసుక. దాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత అప్పుడు గట్టిగా నీళ్లు పిండేసి ఈ పోపులో వేసి ఆ పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత అందులో ఒక ఉల్లిపాయని ఇనికిల్లా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటాము కారానికి. ఆ పచ్చిమిరపకాయల కారమే బాగుంటుందండి ఎండు కారం కన్నా కూడాను. ఎందుకంటే తెలగపిండి కూర కదా, తెల్లగా మనకి ఆ కలర్ అనేది కనిపిస్తే బాగుంటుంది అన్నమాట. అయితే ఇందులో నేను ఆ పచ్చిమిరపకాయలని రోట్లో వేసి దంచుకుంటున్నానండి. అలాగే దాంతోపాటు 2 ఇంచుల అల్లం ముక్కను కూడా వేసి దంచుతున్నాను అనమాట. ఫ్లేవర్ బాగుంటుంది. ఇలాగా దంచిన పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకొని చక్కగా దీన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనకి మునగాకైతే ఎంత ఫ్రెష్గా ఉంటుందోనండి. నిజంగా ఇవి వీలైతే కనుక కుండీల్లోనైనా సరే ఒక చిన్న మునగ చెట్టుని వేసుకోండి. ఆకు వరకైనా, కాళ్ళు వచ్చేస్తాయి, కాళ్ళు రావట్లేదని బాధపడకండి. ఆకునైనా తుంచుకొని చక్కగా వాడుకోండి. కాళ్ళ కన్నా కూడా ఆకులోనే ఉంటుందండి అసలైన ఔషధం. ఏమంటారు? చక్కగా గుప్పెడు మునగాకనైతే వేసేసానండి. ఈలోగా పక్కనే గుడ్లిగిరి అయితే ఉడుకుతుంది కదా, అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి వేసి, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేస్తున్నానండి. ఇంకా దాని పని అయిపోతుంది. ఈలోగా ఇంకా మునగాకు కూడా చక్కగా మగ్గిపోయిందండి. ఉత్తినే మగ్గిపోద్దండి. మునగాకులో ఎక్కువ వాటర్ కూడా ఏమీ ఉండదు. ఇంకా అందుకని అది కాస్త అలా వేగిన తర్వాత మనం 1 కప్పు ఈ తెలగపిండి తీసుకున్నాం కదా, అలాగే దాంట్లోనూ ఒక 2 కప్పులకి అలాగా నీళ్ళని తీసుకొని బాగా మరిగించిన తర్వాత కాస్త సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. అలాగే ఆ మరుగుతున్న నీళ్ళల్లో చక్కగా ఈ తెలగపిండి వేసేసి తిప్పుతూ కాస్త పసుపు రవ్వది వేసి చక్కగా మూత పెట్టేసామంటే ఉక్కురిలాగా చక్కగా దగ్గరగా అయిపోద్దండి. మనకి ఉప్మా ఎలా ఉంటుంది పొడి పొడిలాడుతూ అలా వచ్చేస్తుంది చూడండి. అయిపోయిందండి చక్కగానే ఎండ్రాయిల్ ఫ్లేవర్ తోటి తెలగపిండి కూర. కొంచెం కొత్తిమీర అయితే వేసి తింపేశాను. ఇంకా గుడ్లిగిరి అయితే అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇంకా పల్చటి రసం కూడా ఉంటే బాగుంటుంది కదా దీనికి, అందుకని రసం కూడా నేను నైట్ పెట్టేశానండి. ఇంకా అది ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఈ పూట అయితే ఈ 2 కర్రీస్ చేశాను అనమాట. చూడటానికే కదండో, తినటానికి కూడా అంతే టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే కనుక ఈ ఎండు రొయ్యలతోటి తెలగపిండి కూర వండి చూడండి. ఇందులో మంచి ఫైబర్ ఉంటుందండి. అంటే నువ్వుల నుంచి నూనె తీసేగా వచ్చిన పిప్పు కదా, చాలా మంచిది. అలాగే ఇంకా మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇంకా కటింగ్ సెక్షన్లోకి అయితే దిగాను. ఈ స్టిచ్చింగ్ సంబంధించిన వీడియోస్ కొన్ని మీకు యూజ్ అవుతాయని చెప్పేసి కొన్ని కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అప్లోడ్ చేశానండి. అయితే బాగున్నాయి, వెళ్తున్నాయి. కాకపోతే ఏంటంటే మళ్ళీ అవే
వీడియోస్ అయిపోతాయి కదా, మళ్ళీ యూట్యూబ్ ఈ మిగతావి సజెషన్ చేయదు కదా అని చెప్పేసి నేను ఇంకా ఆపేసానండి. మీకు ఎవరికైనా ఒకవేళ కావాలి అంటే కనుక చెప్పండి. ఇంకొన్ని నేను ఆ పైపింగ్ వేయడం కానీ ఇంకొన్ని కటింగ్స్ కానీ అవన్నీ కూడా మీకు మెల్లగా నేను ఇలా యాడ్ చేసి చూపించమంటే చూపిస్తాను. అలాగే ఇక్కడ స్టిచ్చింగ్ అనేసరికి ఒకటి కాదండి, మనం నేర్చుకునే కొద్దీ ఉంటానే ఉంటుంది. ఎందుకంటే ఇది ట్రెండ్ అండి. ఇప్పుడు ఇవాళ ట్రెండ్ ఇవాళదే, రేపటి ట్రెండ్ రేపటిదే, పాతకాలం ట్రెండ్ పాతకాలందే. కాబట్టి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయండి స్టిచ్చింగ్లోను. ఇంకా ఈవినింగ్ 4:30 ఆ టైంలో అయితే కనుక కంపల్సరీ ఫ్రూటో స్నాకో ఏదో ఒకటి తినే అలవాటు అండి. ఇంకా మా వారు తోటలోకి వెళ్ళారంట, దగ్గరలో ఉండే. అక్కడ ఈ కమరిచ్చకాయలు అంటారంటండి. మామూలుగా మనం స్టార్ ఫ్రూట్ అంటాం కదా, మా అత్తయ్య అంటున్నారన్నమాట కమరిచ్చకాయలు అంటారు వీటిని అని చెప్పేసి. సరేలే అని చెప్పేసి కాస్త పులుపు చప్పగా ఏదోలా ఉన్నాయండి. నాకైతే పెద్దగా నచ్చలేదు టేస్ట్ అయితేనే. ఇంకా బొబ్బాస్కాయ అయితే కోసి ఇచ్చానమాట ఇంకా సాయంత్రం పూట. ఇదండి ఇవాళ వీడియో వచ్చేసరికి. ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి మరి.